నేనే సంపాదించేయాలి తినేయాలని ఎప్పుడు నేను అనుకోలేదు అసలు. కావాలి నా పిల్లలు కోట్లు కొందాం, ఆ బిల్డింగ్ కొనేద్దాం, ఈ బిల్డింగ్ కొందాం అని అనుకునేవాడిని కాదు. అలా అనుకుంటే రామారావుని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని నేను. అదే నేను అడగబోతుంది, రామారావు గారితో సినిమా తీయాలని అందరూ కోరుకుంటారు కదా, మీకు అది చాలా ఈజీ పని కదా. అవును, అది అలా ఆ యాంగిల్లో ఎప్పుడు అనుకోలేదు? అనుకోలేదండి అసలు. సినిమాలు తీద్దాం, ఊరికే డబ్బులు సంపాదించేది. ఆయన పైగా రామారావు గారు ఎంత మంచివాడంటే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడంటే మంచి డిమాండ్ ఉన్న రోజులు ఆయనకి డేట్లు ఇచ్చేవాడు. కిషోర్ ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో, ఎవరికన్నా అమ్ముకో అనేవాడు. ఆ కిషోర్ ఏం చేసేవాడు, ఇంకొకరికి అమ్మేవాడు. అలా వచ్చినాయి ఈ కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ అలా వచ్చినాయి. వేరే వాళ్ళ డేట్లు వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో ప్రాఫిట్కి వాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు ఇంకొకళ్ళకి. ఆ 2 లక్షల పాత ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఎంత ఉదాత్త హృదయం అండి! ఎంత ఉదాత్త హృదయం ఏంటండి. ఎవరైనా కూతురు పెళ్లి చేసుకోవాలంటే వెంటనే డేట్లు ఇచ్చేవాడు. ఆ డేట్లు అమ్ముకుని దాంతో ఆ కూతురు పెళ్లి, ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని ఆ డబ్బులు ఇచ్చేదాకా అతనే వచ్చి షూటింగ్కి తీసుకెళ్ళేవాడు. ఆ ప్రొడ్యూసర్ కారులో రావాలి, ఆయన రూల్ పెట్టాడు అనమాట. డబ్బులు వచ్చేసినాయి అన్నాక ఆయన వదిలేసేవాడు. అంత మంచి యుగ పురుషుడు. మామూలుగా పెద్ద మనిషి ఒక అతను గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో క్వాలిటీస్ ఉంటే తప్ప గొప్పవాడు అవడం. మిగిలిన వాళ్ళు అంతా అక్కడే ఉంటారు లోకంలో, ఇంతకన్నా పెరగరు. బట్ ఆయన అంత పెరిగాడంటే కారణం ఏంటంటే అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టి. అంత గొప్ప మనస్తత్వం. ప్రతివాడు వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, మన వాళ్ళంతా బాగున్నారా, మన వాళ్ళంతా బాగుంటే మనకు హ్యాపీ.